పాకిస్తాన్ మళ్లీ సైనిక నియంతృత్వ పాలనలోకి వెళ్లిపోతోందా? ఎన్నికైన ప్రభుత్వాలపై సైన్యం పెత్తనం చేస్తోందా? అసిమ్ మునీర్ హోదాను పెంచడం దేనికి సంకేతం? ఏకంగా 10 ఏళ్ల కాలానికి ఆయన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ గా నియమించడం దేనికి సంకేతం? ఈ పదవితో మునీర్ ఏకంగా దేశ అధ్యక్షుడితో సమాన హోదాను పొందారు. ఇదే సమయంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ కావాలని మునీర్ నియామకాన్ని ఆలస్యం చేయడంతో ప్రభుత్వం సైన్యం మధ్య విభేదాలు బయటపడ్డాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్కు ప్రాధాన్యత ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఇటీవల పాకిస్తాన్లో పరిణామాలు రోజురోజుకి కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఆ దేశ తొలి రక్షణ బలగాల అధిపతిగా సిడిఎఫ్గా సైన్య అధ్యక్షుడు ఆసిమ్ మునీర్ నియమితులయ్యారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ సిఫార్సు మేరకు దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదముద్ర వేశారు. దేశ ఆర్మీ చీఫ్గా పనిచేసిన మునీర్ పదవీకాలం నవంబర్ 29తో ముగిసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలను ఏకీకృతం చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణ ద్వారా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ పదవిని సృష్టించింది. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ పదవిని రద్దు చేసి ఆ స్థానంలో సిడిఎఫ్ని తీసుకొచ్చింది. ఇందుకు ఇటీవల జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 7 ఏళ్ల కాలానికి ఏకకాలంలో సైనిక దళాల చీఫ్గా వ్యవహరించేందుకు సిడిఎఫ్ పదవికి ఆసిమ్ మునీర్ను నియమించాలని పాక్ ప్రధాని సమర్పించిన సిఫారసుని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదించారని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఆర్మీని బలోపేతం చేసే దిశగా పాకిస్తాన్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే పాక్ తమ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలను ఏకీకృతం చేసేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ పదవిని సృష్టించింది. ఆసిమ్ మునీర్ ఈ ఏడాది అరుదైన ఫీల్డ్ మార్షల్ హోదాను పొందారు. ఇది అత్యున్నత సైనిక హోదా. పాక్ చరిత్రలో ఇంతకుముందు జనరల్ అయూబ్ ఖాన్కు మాత్రమే ఫీల్డ్ మార్షల్ హోదా లభించింది. ఇప్పుడు సిడిఎఫ్గా నియామకంతో పాక్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మునీర్ నిలవనున్నారు. న్యాయపరమైన విషయాల్లో అధ్యక్షుడితో సమానంగా రక్షణ పొందనున్నారు. దీంతో ఆసిమ్ మునీర్కు మరిన్ని అధికారాలు లభించే అవకాశం ఉంది. ఇప్పుడు మునీర్ను ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఒకవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటనకు వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ మునీర్ను సిడిఎఫ్గా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఆసిమ్ మునీర్కు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ పదవి ఇవ్వడానికి ముందే నిర్ణయం అయిపోయినా నియామకంలో జాప్యం జరిగింది. మునీర్ ఆర్మీ చీఫ్గా పదవీకాలం గత నెల 29తో ముగిసింది. అయితే ప్రధాని షెహబాజ్ షరీఫ్ కావాలనే ఈ నియామకాన్ని ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని ఊహాగానాలు వచ్చాయి. మునీర్కు అత్యున్నత హోదా కట్టబెట్టే విషయంలో ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైల్లో వేధింపులకు గురి చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో పీటీఐ పార్టీ మద్దతుదారులు ఇటీవల దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇస్లామాబాద్, రావుల్పిండిలో పలు ఆంక్షలు విధించారు. ఆ సమయంలో ప్రధాని షెహబాజ్ విదేశీ పర్యటనకు వెళ్లారు. కీలక సమయంలో ఆయా బహ్రెయిన్, లండన్ పర్యటనకు వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. ఆసిమ్ మునీర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ పదవి చేపట్టడం ద్వారా పాకిస్తాన్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మారారు. న్యాయపరమైన విషయాలలో అధ్యక్షుడితో సమానంగా రక్షణ పొందుతారు. ఆయన్ని ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా ఉండదు. పౌర, సైనిక సంబంధాల్లో సైన్యం పాత్రలో గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టే లక్ష్యాలతో ఈ పదవిని సృష్టించారని తెలుస్తోంది. దేశంలో ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఇలా అధికారం కేంద్రీకృతం కావటం గతంలో ఎప్పుడూ జరగలేదు. అయితే సిడిఎఫ్ పోస్ట్ మునీర్కు అప్పగింతపై ఎందుకు జాప్యం చేశారనే విషయంపై చర్చ జరుగుతోంది. మునీర్ తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సహా పలు కీలక పోస్టుల్లో విశ్వాసపాత్రులను నియమించాలని నవాజ్ షరీఫ్ మరియు నవాజ్లు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్ గత చరిత్ర చూస్తే ఆ దేశ రాజకీయాల్లో సైన్యం పెత్తనం కొత్తేమీ కాదు. ఆ దేశ రాజకీయాలు, విధానాలను సైన్యమే ప్రభావితం చేస్తుంది. ఎన్నికైన ప్రభుత్వాలు సైన్యం కనుసన్నల్లో కొనసాగాల్సిందే. గతంలో ఆ దేశాన్ని దాదాపు 3.5 దశాబ్దాల పాటు సైనిక నియంతలే పాలించారు. సైన్యం తిరుగుబాటు చేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి అధికారం హస్తగతం చేసుకున్న సందర్భాలున్నాయి. 1958, 1969 మధ్య జనరల్ అయూబ్ ఖాన్, 1977, 1988 మధ్య జనరల్ జియా ఉల్ హక్, 1999, 2008 జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ సైనిక పాలన కొనసాగింది. ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరించబడిన తర్వాత కూడా సైన్యం రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ రాజకీయ అస్థిరతకు కారణమవుతుందనే విమర్శలున్నాయి. ప్రస్తుతం ఆసిమ్ మునీర్కి సిడిఎఫ్ పదవి కట్టబెట్టడం ద్వారా లభించిన కొత్త అధికారాలు నియంతృత్వానికి సంకేతమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసిమ్ మునీర్ 2022 నవంబర్లో ఆర్మీ చీఫ్ అయ్యారు.
ఆసిమ్ తన అధికారాన్ని పటిష్టపరుచుకున్న తీరు ఆసక్తికరం. ఇప్పటికే పాకిస్తాన్ పౌర ప్రభుత్వం మీద అనధికారిక పెత్తనం కొనసాగిస్తున్నారు. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన్ని వైట్ హౌస్కు పిలిచి విందు ఇవ్వటం ఇందుకు నిదర్శనం. గత సైనిక పాలకుడు జియా ఉల్ హక్ తర్వాత తిరిగి అంత ప్రాభవాన్ని అనుభవిస్తున్న వ్యక్తి మునీర్ కానున్నారని చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే మునీర్ ఎలాంటి సైనిక తిరుగుబాటు మాట లేకుండానే మొత్తం అధికారాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఆసిమ్ మునీర్కు భారత్ అంటే ఏ మాత్రం గిట్టదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ఆయనే కారణమనే విమర్శలున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలో పర్యాటకులనే హత్య చేసిన నేపథ్యంలో భారత్ ఆ దేశంపై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ పోరులో పాకిస్తాన్ చిత్తైన తామే గెలిచినట్టు గోబెల్స్ ప్రచారం చేసుకున్న ఘనత మునీర్ది. ఇలాంటి ఎత్తుగడతోనే పాకిస్తాన్ ప్రభుత్వం మీద పట్టు సాధించాడు. మునీర్ రూపంలో దేశంలో మళ్లీ సైనిక నియంతృత్వ పాలన వస్తుందని పాక్ ప్రజలు భయపడుతున్నారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ విషయంలో అతి ప్రేమ చూపించడం విమర్శలకు దారితీస్తుంది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు ట్రంప్ పెద్దపీట వేయటాన్ని అమెరికా కాంగ్రెస్ సభ్యులు తప్పుబడుతున్నారు. మునీర్ ఇకపై అమెరికాలోకి రాకుండా ఆయనపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ 44 మంది ఎంపీలు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు లేఖ రాశారు. ఆసిమ్ మునీర్ ఒక నేరగాడని, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పైన చర్యలు తీసుకోవాలని అమెరికా ఎంపీలు తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ రాసిన వారిలో డెమోక్రటిక్ సభ్యులు ప్రమీలా జయపాల్, గ్రేగ్ కస్సార్ వంటి వారున్నారు. పాకిస్తాన్లో ప్రభుత్వమే సైన్యాన్ని నడుపుతోందని, ఆ దేశంలో నియంతృత్వం, హింస పెరిగాయని ఆరోపించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్బంధం, ఆయన మృతిపై వచ్చిన వదంతులను ప్రస్తావించారు. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ అంశంపై దర్యాప్తు జరపాలని అమెరికా కాంగ్రెస్ సభ్యులు తమ లేఖలో డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చింది కేవలం తోలుబొమ్మ ప్రభుత్వమేనని విమర్శించారు. సైన్యమే డీఫాక్టోగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వర్జీనియా జర్నలిస్ట్ అహ్మద్ నూరానీ పాకిస్తాన్ సైన్యంలో అవినీతిపై వరుస కథనాలు రాశారు. ఆ తర్వాత నూరానీ పాకిస్తాన్లో ఉంటున్న అతని ఇద్దరు సోదరులు అపహరణకు గురయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు సల్మాన్ అహ్మద్ బావమరిది కిడ్నాప్ అయ్యాడు. అమెరికా జోక్యం తర్వాతే అతను విడుదలైన విషయాన్ని గుర్తు చేశారు. ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ మళ్లీ సైనిక నియంతృత్వ పాలనలోకి వెళ్తుందనే అనుమానాలను వ్యక్తం చేశారు. అమెరికా చట్టాల ప్రకారం 44 మంది కాంగ్రెస్ సభ్యుల లేఖను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. అధ్యక్షుడు ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.